నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. వారెవ్వా, వైసీపీ జోరు ఆపతరమా? బాబు గారు రాగానే మొదలెట్టేశారు. పిన్నెల్లికి జగన్ సర్కార్ చేసిందేమీ లేదు. మరో వైసీపీ ఎమ్మెల్సీపై వేటుకు రంగం సిద్ధం. ఉమ్మడి రాజధాని వల్ల ఏపీకి ఏం ఒరుగుతుంది? ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది వైసీపీ అతిచేష్టలు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వారి విమర్శలను వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. తమకు ధీమా ఉంది కాబట్టి ముహూర్తం ప్రకటించామని, జూన్ 9న ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు. విశాఖలో జగన్ సీఎంగా ప్రమాణం అన్నది ఖరారైంది. అయితే ఎక్కడ వేదిక అన్న దాని మీద వైసీపీలో మళ్లీ డిస్కషన్ సాగుతోంది. పార్టీలోని నేతలే వర్గాలుగా మరి ఫలానా చోటనే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ సౌత్లో ఉన్న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో సీఎం జగన్ ప్రమాణం చేయాలని ఒక వర్గం పట్టుబడుతోంది. మరో వర్గం విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో చేయమంటోంది. ఇంకో వర్గం అయితే భీమిలి పరిధిలోకి వచ్చే మధురవాడలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం వేదికగా జగన్ ప్రమాణ స్వీకారం జరగాల్సిందే అని పట్టుబడుతోంది. దీంతో వేదిక ఎక్కడా అన్నది ఇప్పుడు పార్టీలో తేలని వ్యవహారంగా ఉందట. వీటికి అదనం అన్నట్లుగా జూన్ 9న మెన్యూ కూడా రెడీ చేస్తున్నారు. సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కమిటీలో ఆహార విభాగం కూడా ఏర్పాటైంది. జూన్ 9న అదిరిపోయే వంటకాలను మెన్యూలో చేర్చారు. మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో మసాలా ఇడ్లీ, ఎమ్మెల్యే పెసరట్టు, జీడిపప్పు ఉప్మా, పులిహోర, పెరుగువడ, మసాలా దోశ, చాక్లెట్ దోశ, చక్కెర పొంగలి, పాయసం, పోహా వేపుడు, బొబ్బట్టు, పునుగులు వంటివి ఉంటాయి. ఇక నాన్ వెజ్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో చికెన్ పెసరట్టు, ఎగ్ దోశ, చికెన్ దోశ, మటన్ కీమా దోశ, ఎగ్ బుర్జీ విత్ పావ్, మటన్ కీమా, ఇడ్లీ, చికెన్ పొంగల్, అరిసెలు, బోటి వడ, నాటుకోడి పులుసు, పెసర పునుగులు, మద్రాస్ ఫిల్టర్ కాఫీ వంటివి ఉన్నాయి. ఇక మధ్యాహ్నం లంచ్లో వెజిటేరియన్స్ కోసం గోంగూర పప్పు, బెండకాయ పులుసు, వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, వెజిటబుల్ బిర్యానీ వంటివి ఉంటే, నాన్ వెజ్ లంచ్లో ఆంధ్రా చికెన్ కర్రీ, మటన్ పల్లా, చేపల పులుసు, బొమ్మిడాల పులుసు, నాటుకోడి వేపుడు ఇలా చాలా ఐటమ్స్ని పెట్టారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం అన్నది సూర్యుడు అటు నుంచి ఇటు పొడిచిన తథ్యమని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. పాపం తెలుగుదేశం నాయకుల వద్ద గత 10 రోజులుగా కొత్త స్క్రిప్టులు లేవు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు దేశంలో లేడు. వారికి స్క్రిప్టులు నిర్దేశించే వ్యక్తి లేకుండా పోయారు. అందుకే అందరూ కూడా మాచర్ల ఎపిసోడ్నే పట్టుకుని దాన్నే అటు ఇటుగా తిప్పుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద బురద చల్లడానికి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు లేకపోవడం కారణాన పోలింగ్ ముగిసిన తర్వాత ఇన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా నడిచాయా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పుడు విదేశాలలో విహారయాత్ర ముగించుకుని ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన ముద్రగల మసాలా రాజకీయం మళ్ళీ మొదలైంది. ఇన్నాళ్ళు అలాంటి మాయ రాజకీయానికి పాపం చోటు లేకుండా పోయింది. చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చి హైదరాబాద్లో అడుగు పెట్టారో లేదో అప్పుడే పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జూన్ 1వ తేదీన కౌంటింగ్ ఏజెంట్లందరికీ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు పురమాయించారు. కౌంటింగ్ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉన్నది అంటూ ముందు నుంచే బురద చల్లుడు కూడా ప్రారంభించారు. ఈ 10 రోజుల పాటు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు మార్కు రాజకీయ సాముగరిడీలు లేకుండా పోయాయి. చంద్రబాబు నాయుడు గెలుస్తానని మేకపోతు గాంభీర్యంతో ప్రకటిస్తున్నప్పటికీ ఆయనలోని ఓటమి భయం రకరకాల రూపాల్లో వ్యక్తమవుతోంది. ఓడిపోయినా సరే కౌంటింగ్ నాడు వైసీపీ అక్రమాలు చేసిందని రంగు పులమడానికి ఆయన ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకుండా ఓట్లు పడ్డాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇవి చెల్లవు. కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంతకం ఉంటే చాలు, స్టాంపు లేకపోయినా లెక్క పెట్టవచ్చునని ఆదేశించారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్లు తమకే పడ్డాయనే అభిప్రాయంతో చంద్రబాబు ఆ లెక్కింపు చాలా కీలకం అని అందరికీ సూచిస్తున్నారు. కౌంటింగ్ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్రమాలు చేస్తారంటూ చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత తొలి టెలికాన్ఫరెన్స్లోనే కార్యకర్తలకు నూరిపోస్తుండడం ఇక్కడ గమనించాల్సిన సంగతి. ఎందుకంటే చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు చేస్తున్న ఉపదేశం కౌంటింగ్ వారికి శిక్షణ ఇస్తున్నట్టుగా లేదు, వైసీపీ మీద కౌంటింగ్ నాడు ఎగబడడానికి రెచ్చగొడుతున్నట్టుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు తిరిగి దేశంలో అడుగు పెట్టగానే శాంతి భద్రతల విచ్ఛిన్నానికి కుట్ర మొదలైందని అంటున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేదని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు టీడీపీకి టార్గెట్ అయ్యారని వారు అంటున్నారు. సొంత సర్కార్లో పిన్నెల్లికి ఇబ్బందులు తప్పలేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. వైఎస్ జగన్ కోసం ఎంతో చేసిన పిన్నెల్లికి అటువైపు నుంచి సరైన ఆదరణ లభించలేదని వారు అంటున్నారు. గతంలో జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారని వారు గుర్తు చేస్తున్నారు. పల్నాడులో వైసీపీ
వైసీపీని బలోపేతం చేయడానికి పిన్నెల్లి ఎంతో కృషి చేశారు. వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే అనుచరులకు ఎంతో కొంత మంచి చేయవచ్చని పిన్నెల్లి భావించారు. అయితే సొంత ప్రభుత్వంలోనూ పిన్నెల్లికి పోరాటం తప్పలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్కు సలహాలు సూచనలు ఇస్తారనే ప్రచారం ఉన్న నాయకుడు కక్షగట్టి మాచర్లలో ఆయనకు వ్యతిరేకంగా పోలీసు అధికారిని నియమించడాన్ని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఎంతో చేసిన తనను జగన్ ఆదరిస్తారని పిన్నెల్లి ఎంతో నమ్మకంగా ఉన్నారు. రెండో విడత కేబినెట్ విస్తరణలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో పిన్నెల్లి తట్టుకోలేకపోయారు. దీంతో జగన్కు సలహాలు ఇచ్చే నాయకుడు కాని నాయకుడి దగ్గరికి వెళ్ళి నోటికొచ్చినట్టు తిట్టారు. అలాగే తనకు జగన్ అపాయింట్మెంట్ కూడా ఇప్పించడం లేదని సదరు సలహాదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తిట్టిన పిన్నెల్లిపై కక్ష పెంచుకున్న సదరు సలహాదారుడు పల్నాడు ఏఎస్పీగా బిందు మాధవ్ను నియమించారు. తనకు ఇబ్బంది అవుతుందని వద్దని వారించిన ఆ సలహాదారుడు వినిపించుకోలేదు. పైపెచ్చు పిన్నెల్లి ఏది వద్దని చెబితే ఆ పనే ఏఎస్పీ చేయడం మొదలుపెట్టారు. గుట్కా విక్రయాలకు సంబంధించి పిన్నెల్లి అనుచరులపై ఏఎస్పీ కేసు పెట్టారు. అలాగే మరికొందరు కేసు పెడుతున్నారని తెలిసి వారంతా అమాయకులని వద్దని చెప్పినా ఏఎస్పీ మాత్రం సలహాదారుడి ఆదేశాల మేరకు ఆయనకు వ్యతిరేకంగానే నడుచుకున్నారు. సొంత ప్రభుత్వంలో తన వాళ్లను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిపై సీఎంఓకు వెళ్లి నెత్తి నోరు కొట్టుకుని పిన్నెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏఎస్పీని బదిలీ చేశారు. తనను బదిలీ చేశాడని మాచర్ల ఎమ్మెల్యేపై బిందు మాధవ్ అక్కసు పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్నే పల్నాడు ఎస్పీగా ఈసీ నియమించింది. పాత విషయాల్ని గుర్తుపెట్టుకున్న ఎస్పీ టీడీపీకి రిగ్గింగ్కు అనుకూలమైన గ్రామాల్లో ఒకరిద్దరు పోలీసుల్ని మాత్రమే నియమించారు. ఇదే వైసీపీ రిగ్గింగ్కు అనుకూలమైన గ్రామాల్లో మాత్రం పెద్ద ఎత్తున పోలీస్ బలగాల్ని దింపారు. టీడీపీ అధ్యక్షుగా కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్కు స్వయంగా ఎస్పీనే ప్రోత్సహించేలా వ్యవహరించారు. వైసీపీని కట్టడి చేశారు. తాజాగా పిన్నెల్లి వ్యవహారంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా ఇప్పుడు తెరపైకి వచ్చింది. పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేస్తే ఎల్లో మీడియా తెగ బాధపడిపోతూ కథనాలు రాయడం చూస్తే ఆ ఎస్పీ గారు ఎంతగా బరితెగించారో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక దశలో రాజకీయాలు మానేస్తామని పిన్నెల్లి సోదరులు అనుకున్నారంటే జగన్ సర్కార్లో వారెంత మనోవేదనకు గురయ్యారో అర్థం చేసుకోవచ్చు. తన కోసం ఎంతో చేసిన పిన్నెల్లి సోదరులను సీఎం జగన్ ఏమాత్రం పట్టించుకోకపోగా ఇప్పుడు వారిని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశారు. తనకు కష్టం వస్తే అందరూ చుట్టూ ఉండాలని జగన్ కోరుకుంటారు. అంతే తప్ప తన కోసం కష్ట నష్టాలకు గురయ్యారంటే జగన్కు పెద్దగా పట్టింపు ఉండదనేందుకు పిన్నెల్లి ఉదంతమే నిదర్శనమని పలువురు కమెంట్ చేస్తున్నారు. ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం పనిచేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఇదుకూరి రఘురాజుపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్, జంగా కృష్ణమూర్తిలపై మండలి చైర్మన్ మోషన్ రాజు వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా రఘురాజు పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారనేందుకు ఆధారాలు లభ్యం కావడంతో వేటుకు కౌంట్డౌన్ మొదలైంది. విజయనగరం జిల్లా ఎస్కోటలో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి వ్యతిరేకంగా రఘురాజు టీడీపీ నేతలతో చేతులు కలిపారు. మరోవైపు తన భార్య ఎస్కోట వైస్ ఎంపీపీ సుబ్బలక్ష్మిని లోకేష్ సమక్షంలో టీడీపీలో చేర్పించారు. తనకు తన భార్యకు రాజకీయంగా సంబంధం లేదంటూ రఘురాజు బుకాయించారు. కానీ చాటుమాటుగా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్న రఘురాజు భాగోతం ఎట్టకేలకు బయటపడింది. దీంతో ఆయనపై వేటు వేయాలంటూ మండలి చైర్మన్కు వైసీపీ విప్ విక్రాంత్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు ఈ నెల 27న విచారణకు రావాలని రఘురాజుకు మండలి చైర్మన్ నోటీస్ పంపారు. కానీ విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. దీంతో 31న విచారణకు రావాలంటూ మరోసారి నోటీస్ పంపారు. రఘురాజు హాజరుపై ఉత్కంఠ నెలకొంది. చివరికి రఘురాజుపై వేటు తప్పేలా లేదు. ఈ విషయం తెలిసే అతను విచారణకు వెళ్లడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది మరో 2 రోజులు మాత్రమే. జూన్ 2వ తేదీతో ఆ గడువు అయిపోతుంది. ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఇప్పటికైనా విభజన చట్టం ప్రకారం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అంటే సాంకేతికంగా అన్నమాట. వాస్తవంగా అయితే తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంది. రాష్ట్రం విడిపోయినప్పుడు అంటే 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది. ఆ గడువు ఇప్పుడు ముగుస్తోంది. దీంతో కొందరు ఏపీ నాయకులు హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు. ఈ మధ్యనే సిబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో 10 ఏళ్లు కొనసాగించాలని అన్నారు. ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేదు కాబట్టి రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అన్నారు. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు కానీ
వైసీపీ అధినేత జగన్ కానీ ఉమ్మడి రాజధానిపై ఏమీ మాట్లాడిన దాఖలాలు లేవు. తాను అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. తాను పీఠం ఎక్కగానే అంటే తాను ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి వస్తాను అనే నమ్మకం ఉంది కాబట్టి విశాఖను రాజధానిగా చేయాలని జగన్ అనుకుంటున్నారు. కాబట్టి వారిద్దరికి ఉమ్మడి రాజధాని అవసరం లేదు. ఈ ఇద్దరి పక్షం కాని వారు హైదరాబాదు ఇంకా ఉమ్మడి రాజధానిగా కొనసాగాలంటున్నారు. పోనీ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్న వారు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రయత్నాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అయినా ఈ ప్రయత్నాలు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయాలి, అలా చేసినట్లు కనబడడం లేదు. అలాంటి ఆలోచన ఉన్నట్లయితే ప్రయత్నాలు చేసేవారేమో, కానీ అలాంటి ఆలోచన లేదు. సరే, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని అనుకుందాం. దానివల్ల ఏపీ ప్రజలకు ఒరిగేదేంటి, కలిగే ప్రయోజనం ఏంటి? వాస్తవానికి ఏమీ లేదు. 10 ఏళ్ల పాటు రాజధాని లేకపోయినా ఉన్నట్లుగానే అంతా సాగిపోయింది. అసెంబ్లీ సమావేశాలు జరగడం ఆగలేదు, ప్రభుత్వ కార్యకలాపాలు ఆగలేదు. రాజధాని లేకపోవడాన్ని ఏపీ ప్రజలు జీర్ణం చేసుకున్నారు. రాజధాని ఎందుకు లేదని ఇప్పుడు విశ్లేషించడం అనవసరం. ఆ సబ్జెక్టును ఎత్తుకుంటే మహాభారతం అంతా, రామాయణం అంతా అవుతుంది. ఏపీకి రాజధాని లేకపోవడం అక్కడి పాలకుల వైఫల్యమే. చంద్రబాబు అమరావతి పేరుతో బాహుబలి టైపు నగరాన్ని నిర్మిస్తానని కథలు చెప్పారు. చివరికి ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్ అధికారంలోకి రాగానే దక్షిణాఫ్రికా టైప్లో 3 రాజధానులు అంటూ ఓదరగొట్టారు. ఈ ఇద్దరు సీఎంల వల్ల రాజధాని లేకుండా పోయింది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.